ಮಂಗಳಂ ಗುರುಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ, ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬಗೆ, ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ. ಮಂಗಳಂ ಗುರುಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ, ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬಗೆ, ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ. ಕಾಲಭೈರವಗೆ, ಕಾಳಿ ದುರ್ಗಿಗೆ, ವೀರಧೀರ ಶೂರ ಹನುಮ ಮಾರುತಿ ಚರಣಕ್ಕೆ. ಕಾಲಭೈರವಗೆ, ಕಾಳಿ ದುರ್ಗಿಗೆ, ವೀರಧೀರ ಶೂರ ಹನುಮ ಮಾರುತಿ ಚರಣಕ್ಕೆ. ವೀರಧೀರ ಶೂರ ಹನುಮ ಮಾರುತಿ ಚರಣಕ್ಕೆ. ಮಲ್ಲಿಕಾರ್ಜುನಗೆ, ಚೆಲ್ವ ಜನಾರ್ದನಗೆ, ಅಂಬಾ ಭವಾನಿ ಕಂಬದ ಗಣಪತಿ ಚಂಡಿ ಚಾಮುಂಡಿಗೆ. ಅಂಬಾ ಭವಾನಿ ಕಂಬದ ಗಣಪತಿ ಚಂಡಿ ಚಾಮುಂಡಿಗೆ. ಅಂಬಾ ಭವಾನಿ ಕಂಬದ ಗಣಪತಿ ಚಂಡಿ ಚಾಮುಂಡಿಗೆ. ವಿದ್ಯಾರಣ್ಯರಿಗೆ, ವಿದ್ಯಾಶಂಕರಗೆ, ವಾಗೀಶ್ವರಿಗೆ, ವಜ್ರದೇಹ ಗರುಡಾಂಜನೇಯರಿಗೆ. ವಾಗೀಶ್ವರಿಗೆ, ವಜ್ರದೇಹ ಗರುಡಾಂಜನೇಯರಿಗೆ. ತುಂಗಭದ್ರೆಗೆ, ಶೃಂಗನಿವಾಸಿನಿಗೆ, ಶೃಂಗೇರಿಪುರದೊಳು ನೆಲೆಸಿರುವಂಥ ಶಾರದಾಂಬೆಗೆ. ಶೃಂಗೇರಿಪುರದೊಳು ನೆಲೆಸಿರುವಂಥ ಶಾರದಾಂಬೆಗೆ. ಸಚ್ಚಿದಾನಂದ ಶಿವ ಅಭಿನವನು ಸಿಂಹ ಭಾರತಿಗೆ, ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಸಾರ್ವಭೌಮರಿಗೆ. ಸಚ್ಚಿದಾನಂದ ಶಿವ ಅಭಿನವನು ಸಿಂಹ ಭಾರತಿಗೆ, ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಸಾರ್ವಭೌಮರಿಗೆ. ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ವಿದ್ಯಾತೀರ್ಥರಿಗೆ. ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಭಾರತಿ ತೀರ್ಥರಿಗೆ. ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ವಿಧುಶೇಖರ ಭಾರತಿಗೆ. ಮಂಗಳಂ ಗುರುಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ, ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬಗೆ, ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ. ಮಂಗಳಂ ಗುರುಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಗೆ, ಶಕ್ತಿ ಗಣಪತಿ ಶಾರದಾಂಬಗೆ, ಶಂಕರಾಚಾರ್ಯರಿಗೆ. ತುಂಗಭದ್ರೆಗೆ, ಶೃಂಗನಿವಾಸಿನಿಗೆ, ಶೃಂಗೇರಿಪುರದೊಳು ನೆಲೆಸಿರುವಂಥ ಶಾರದಾಂಬೆಗೆ. ಶೃಂಗೇರಿಪುರದೊಳು ನೆಲೆಸಿರುವಂಥ ಶಾರದಾಂಬೆಗೆ. ಸಚ್ಚಿದಾನಂದ ಶಿವ ಅಭಿನವನು ಸಿಂಹ ಭಾರತಿಗೆ, ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಸಾರ್ವಭೌಮರಿಗೆ. ಸಚ್ಚಿದಾನಂದ ಶಿವ ಅಭಿನವನು ಸಿಂಹ ಭಾರತಿಗೆ, ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಸಾರ್ವಭೌಮರಿಗೆ. ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ವಿದ್ಯಾತೀರ್ಥರಿಗೆ. ಚಂದ್ರಶೇಖರ ಭಾರತಿ ಗುರು ಭಾರತಿ ತೀರ್ಥರಿಗೆ.
చంద్రశేఖర భారతి విధుశేఖర భారతిగే. ఈరోజు ఒక ప్రత్యేకత, రామానుజాచార్యుల గారి జన్మదినం. మరో ప్రత్యేకత కూడా ఉంది. శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి, అంటే మే 2. జయ జయ శంకర. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు తమ జీవితంలో ఓటమి అనే మాట ఎరగరు. ఆయనకు తెలుసున్నవి 3 అక్షరాలు, అవి గెలుపు. ఆయన జయం తప్ప అపజయం ఎరుగని వారు. అందుకే ఆయన వచ్చేటప్పుడు జయ జయ శంకర హర హర శంకర అని జయ జయ ధ్వానాలు చేస్తూ ఉంటారు. జయం తప్ప అపజయం ఎరుగనివాడా, మా పాపాలను హరించు, మాకున్న అజ్ఞానాన్ని హరించు, మాకున్న అహంకారాన్ని హరించు, నీ పాదరేణువులను చేసుకొని మమ్మల్ని కూడా అనుగ్రహించు అని ప్రార్థిస్తారు. సనాతన ధర్మంలో ఎందరో దేవతామూర్తులున్నారు. ఆయా దేవతలను ఇష్టదైవాలుగా కలిగి ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే ఏ దేవుణ్ణి ఆరాధించినా తరించవచ్చని, అందరి దేవతలు సమానమేనని, ఆయా దేవతామూర్తులను ఆరాధించేందుకు వీలైన స్తోత్రాలను రచించి మానవాళికి అందించిన ఆ శంకరుని అవతారమే ఆదిశంకరాచార్యులు గారు. ఈనాడు మనం నిత్యం చదివే స్తోత్రాలలో ఆదిశంకర కృతమైనవి ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన రచించిన ప్రతి శ్లోకం ఒక మహామంత్రం. ఆయన రచించిన స్తోత్ర సాహిత్యంలో కొన్ని వాటి గురించి వివరణాత్మకంగా తెలుసుకుందాం. బాలబోధ సంగ్రహం. ఇది తోటి పిల్లలకు నీతిని, ధర్మాన్ని తెలిపే సరళ భాషా స్తోత్రము. ఇది శంకరుని తొలి రచన. కనకధారాస్తవం. ఉపనయనాంతరం ఒక బ్రాహ్మణి కటిక పేదరికాన్ని చూసి కరిగి ఒక ఉసిరికాయను భిక్షగా స్వీకరించి సిరుల తల్లిని ఈ స్తోత్రంలో ప్రసన్నురాలిని చేశారు. ఈ స్తోత్రం చేసిన వెంటనే ఆ తల్లి సంపదలు వర్తింపజేసింది. ఇక 3వది అచ్యుతాష్టకం. భగవంతుని ధ్యాస ఎక్కువైన తల్లి ఆర్యాంబ కోసం అచ్యుతాష్టకం రచించి దాని అర్థాన్ని తల్లికి వినిపించి పునీతులను చేశారు. ఇక 4వది శ్రీకృష్ణాష్టకం. తల్లి ఆర్యాంబకు జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడంటే ఇష్టమని ఈ అష్టకాన్ని రచించి వివరించారు. భక్తితో వింటూ భగవంతునిలో లీనమైపోయింది ఆ మాతృమూర్తి. ఇక 5వది నర్మదాష్టకం. తన లక్ష్య సాధనకై పయనించే వేళ వరదలతో ప్రజలను ముంచెత్తుతున్న నర్మదా నదిని కీర్తించిన స్తోత్రం ఇది. దానితో ఆ నది శాంతించింది. ఇక 6వది గంగా స్తోత్రం. కాశీలో గంగలో స్నానమాచరించి గంగను ప్రార్థించిన శ్లోకం. అక్కడి మణికర్ణిక ఘట్టాన్ని దర్శించి మణికర్ణికాష్టకం రచించారు. ఇక 7వది ధన్యాష్టకం. బాదరాయణ మునిని దర్శించి పులకించి ధన్యాష్టకం రచించారు. ఇక 8వది గురుపాదుకాస్తవం. గురువే దైవమని భావించి గురువు విశిష్టతలను తెలుపుతూ గురుపాదుకాస్తవం రచించారు. ఇక 9వది ప్రయాగాష్టకం. ప్రయాగ చేరి అక్కడ త్రివేణీ సంగమం ప్రదేశంలో ప్రయాగాష్టకం, మాధవాష్టకం, లక్ష్మీ నరసింహ పంచరత్నాలు, కరావలంబ స్తోత్రం చేశారు. ఇక 10 యోగ తారావళి. యోగ విద్య సకల జనులకు శాంతి సౌఖ్యాలను అందిస్తుందని తెలుపుతూ యోగ తారావళి రచించారు. ఇక జగన్నాథాష్టకం. పూరీ పట్టణంలో జగన్నాథుని దర్శించి ఆ దేవుని మీద ఈ స్తోత్రం చేశారు. ఇక దక్షిణామూర్తి స్తోత్రం. శివుని జ్ఞానరూపమైన దక్షిణామూర్తిపై రచించిన స్తోత్రం ఇది. శివ మానస పూజ. నెక్స్ట్ శైవులు మాత్రమే కాక సకల జనులు శివుని ఏ విధంగా ఆరాధించాలనే భావాలను నింపిన స్తోత్రం ఇది. ఇక మిగిలిన స్తోత్రాల గురించి తెలుసుకుందాం. భవానీ భుజంగ స్తోత్రం. గౌరీ దశకం. అమ్మ పార్వతీదేవిని భవానీగా స్తుతిస్తూ సాగిన స్తోత్రం. గౌరీ దశకం ఇంకా రామ భుజంగ స్తోత్రం, విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం, హనుమదు పంచరత్నాలు, నవరత్న మాలికా స్తోత్రం, పాండురంగ అష్టకం, కళ్యాణ వృష్టిస్తవం, గుర్వష్టకం, కాశీ విశ్వనాథస్తవం, శివకేశాది పాదాంత వర్ణన స్తోత్రం, దేవి చతుష్టష్టుపచార మానస పూజ,
పుష్కరాష్టకం, శివానందలహరి, భజగోవింద స్తోత్రాలు అయిన మానవ జీవితం గురించి తెలిపే ఈ భజగోవింద స్తోత్రాలు ఇప్పటికీ దేశమంతటా మారుమోగుతున్నాయి. శంకరుల జన్మస్థలం కేరళ రాష్ట్రంలోని కాలడి. ఆయన క్రీస్తుపూర్వం 509వ సంవత్సరంలో నందననామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆర్థ నక్షత్రంలో ఆర్యాంబ శివగురు దంపతులకు జన్మించారు. శంకరుడంటే కారణజన్ముడు, జగద్గురువు. వివిధ దేవీ దేవతలపై స్తోత్రాలు రచించారు. కాబట్టి కేవలం కవి కాదు, వేదాంతానికి చెందిన ప్రకరణ భాష్యాలను ప్రవచించారు. కాబట్టి పండితుడు, వైరాగ్యపూర్ణుడైన తత్వవేత్త మాత్రమే కాదు, ధర్మస్థాపకుడు. అసేతు శీతాచలం ఆర్యావర్తమంతా గెలిచి అద్వైతాన్ని సుస్థిరం చేసినవాడు. ఆ సిద్ధాంతాన్ని ఆదిశంకరులు స్తోత్రాలుగా, ఉపదేశాలుగా, ప్రకరణాలుగా, భాష్యాలుగా ఇలా పలు రకాలుగా విడమర్చారు. అద్వైతాన్ని ఒక జీవన విధానంగా అలవాటు చేసేందుకు దేశానికి 4 వైపులా 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. కంచిలో మూలామ్నాయ శంకర పీఠాన్ని నెలకొల్పారు. భారతీయుల తత్వ దర్శనాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకువెళ్ళినటువంటి ఘనుడు. సనాతన ధర్మానికి ఈ దేశంలో ఊపిరులూదిన వారిలో ప్రముఖులు ఈ ఆదిశంకర్లు గారు. శాఖోపశాఖలుగా చీలిపోయి అస్తవ్యస్తంగా ఉన్న హిందూ మతాన్ని ఒక్క తాటిపైకి తెచ్చారు. వైదిక ధర్మాన్ని పునరుజ్జీవింపజేశారు. వాల్మీకి ఆది కావ్యాన్ని రచించి ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో రామాయణంలో రాముని పాత్ర ద్వారా చూపితే, వ్యాసుల వారు భారతీయ సంస్కృతిని పరిరక్షించడానికి మహాభారతం ద్వారా మార్గాన్ని నిర్దేశించారు. ఇక ఆదిశంకరులు వైదికేతర ధర్మాలను అనుసరించే వారిని, నాస్తికులను, వామాచారులను సత్కరించి తమ మేధాశక్తితో, పాండితీ గరిమతో, కవితాఝరితో ప్రస్థానత్రయం, భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తుతి సాహిత్యం రచించి దేశ సంచారం చేసి అద్వైత సిద్ధికి దేశమంతటా ప్రాచుర్యం కల్పించారు. వారణాసిలో కాశీ విశ్వేశ్వరుని దర్శనంతో ఆయనకు శివానుగ్రహం లభించింది. భగవతత్పాదులకు శివుడే స్వస్వరూపంలో సాక్షాత్కరించి బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు భాష్యాలు రచించి వైదిక ధర్మాన్ని పునరుద్ధరించమని ఆదేశించారు అదృశ్యులైనారు. శివజ్ఞానాన్ని అనుసరించి ప్రస్థానత్రయానికి బదరికావనంలో భాష్యాలు రచిస్తుండగా వ్యాసుల వారు ఉద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ భాష్యాలను చదివి శాస్త్రచర్చ చేసి ఆచార్యుల అద్భుత పటిమకు సంతృప్తుడై వైదికేతర ధర్మాలను అనుసరించే వారిని సంస్కరించి అద్వైత సిద్ధాంతాన్ని పరిపుష్టం చేయడానికి వీలుగా మరో 16 సంవత్సరాలు ఆయుర్దాయాన్ని పొడిగించి 32వ ఏట సిద్ధి పొందమని దీవించారు. ఇక జీవన్ముక్తానంద లహరిలో ఎవడు మౌనవ్రతధారుల కడ మౌని అయి, గుణవంతులలో గుణి అయి, పండితులలో పండితుడై, దీనులలో దీనుడై, సుఖాత్ములలో సుఖాత్ముడై, భోగులలో భోగి అయి, మూర్ఖులలో మూర్ఖుడై, యువకులలో యువకుడై, వక్తలతో ప్రౌఢ వక్తయ్యై, సన్యాసులలో సన్యాసి అయి మెలుగునో ఆ వ్యక్తి త్రిభువనములను జయించును అని పేర్కొన్నారు. ఆయన ఉపదేశాలు సనాతన ధర్మ ప్రవర్తనకు మార్గదర్శకాలు. విన్నారు కదా ఈనాటి ఎపిసోడ్లో మహాగురు శంకరాచార్యుల గురించిన వివరాలు విన్నందుకు ధన్యవాదాలు. అందరికీ మరొక్కసారి శంకర జయంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.